హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్కి నేనేమేమి రెడీ చేశాననేది వీడియోలో అయితే చూపిస్తానండి. తప్పకుండా చూడండి. పిల్లల్ని రెడీ చేసి పంపాలంటే ఉదయాన్నే మనము బ్రేక్ఫాస్ట్ చేసి టిఫిన్ బాక్స్ అయితే కట్టాలి కదండి. టిఫిన్ బాక్స్లోకి నేను ఇవాళ వేరుశనగ విత్తనాల చట్నీ, అలాగే బంగాళదుంప పల్యా చేసి దోశ పోసానండి. దోశలోకి ఇవి రెండు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. మసాలా దోశ చేయమని చెప్పారు. ఇంకా ఎర్రకారం అవన్నీ చేయాలంటే లేట్ అయిపోతుందనేసి మామూలు దోశ వేసి పంపించానండి. పిల్లలకైతే కొద్దిగా సెట్ దోశలాగా పోస్తే మధ్యాహ్నానికి బాగుంటుందండి. మా పిల్లలైతే టిఫిన్ బాక్స్లోకి అసలు దోశ అయితే ఎత్తుకెళ్ళరు. ఇవాళ దోశ పెట్టి పంపిస్తున్నానండి. ఉదయాన్నే 5కి అంతా లేచేసి వేరుశనగ విత్తనాల చట్నీ కోసము రెడీ చేసుకుంటున్నాను. వేరుశనగ విత్తనాలు వేయించుకునేటప్పుడే అందులోనే 4-5 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటే సరిపోతుంది. అవి వేయించి పక్కన పెట్టేశాను. బంగాళదుంప కూడా ఉడికించి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా సింపుల్గా చేసినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇంక ఇందులో అల్లం కానీ ఏమీ వేయనవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేసి పిల్లలకైతే బాక్సులు కట్టండి. ఇష్టంగా తిని బాక్స్ అయితే ఖాళీ చేసుకుంటారు. కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఇది కొద్దిగా వేగినాక, ఎక్కువ మరీ వేగన అవసరం లేదని వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను ఇంకా కొత్తిమీర కూడా ఏం వేయనండి. కరివేపాకు కావాలంటే సన్నగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. బంగాళదుంప పల్లి కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసి వేరుశనగ విత్తనాలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో వేసేసి కొద్దిగా చింతపండు, ఉల్లిపాయ, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తాలింపు కోసము స్టవ్ నుంచి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు వేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశ అయితే పోసేస్తున్నాను. దోశలు ఈజీగా రావాలంటే దోశపిండి రుబ్బుకునేటప్పుడే కొద్దిగా ఉద్దిపప్పు ఎక్కువగా వేసేసి కొద్దిగా అటుకులు నానబెట్టుకోవాలి. బియ్యంతో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా నానబెట్టుకోవాలండి. పిల్లలంతా పోయిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసి అంట్లు కడిగేసి స్నానం చేసేసి దేవుడికి దీపారాధన చేసేసి మళ్ళీ మన రొట్టెనే కదండి, మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్కి అయితే రెడీ చేస్తున్నాను. ఇందులోకి సాంబార్ అయితే చేస్తున్నానండి. సాంబార్ పొడి లేకుండా సాంబార్ ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నాకు సాంబార్ పొడి వేస్తే పెద్దగా ఇష్టం ఉండదండి. నేను ఎప్పుడు సాంబార్ చేసినా సాంబార్ పొడి వేయకుండానే సాంబార్ అయితే చేస్తుంటాను. ముందైతే 1 కప్పు నిండా కందిపప్పు ఉడికించి పక్కన పెట్టేసుకోవాలండి. శుభ్రంగా కడిగి కుక్కర్ అయితే పెట్టేశాను. పప్పు మునిగేంతవరకు నీళ్లు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మునక్కాడలు, ఉల్లిపాయ, టమోటా ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. మునక్కాడలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా చేసి చూడండి, సాంబారు చాలా బాగుంటుంది. చాలా వరకు సాంబార్ పొడి వేసి చేసుకుంటుంటారు కదండి. సాంబార్ పొడి లేకుండా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. మొత్తం కట్ చేసుకుంటూనే పక్కన వేపుడు కోసము బెండకాయలు అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశానండి. అంతలోపు నీళ్ళన్నీ వడారుతాయనేసి కడిగి పక్కన పెట్టేశాను. మునక్కాడలు శుభ్రంగా కడిగి లైట్గా నార తీయాలండి. మరి ఫుల్గా నార తీసేస్తే మెత్తగా అయిపోతాయి. నేను మునక్కాడ, ఉల్లిపాయ, టమాటా వేసి మాత్రమే సింపుల్గా సాంబార్ అయితే చేస్తున్నాను. ఈలోపు మా వారు మా బాబుని తీసుకురావడానికి వెళ్తున్నారు. క్యారెట్ అవన్నీ వేయమంటున్నారు మా వారు. అవన్నీ వద్దు, సింపుల్గా ఇలా చేస్తాను అంటున్నాను. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. చిన్న ఉల్లిపాయలు వేస్తే సాంబార్ మరీ బాగుంటుంది. చిన్న ఉల్లిపాయలు వలవడం కొంచెం కష్టము. కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టి ఒలిచేసినట్లయితే ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. బెండకాయలు కూడా పక్కన కట్ చేసి పెట్టుకుంటున్నాను. మా పాప బెండకాయ వేరుశనగ విత్తనాలు వేసి ఫ్రై చేయమ్మా అనింది. లేట్ అవుతుందిలేమ్మా, ఇలా చేస్తానని చెప్పి చేస్తున్నాను. ఈలోపు పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. పప్పు కూడా ఎనిపేసుకొని ఒకసారి నీళ్లు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు, చిన్న ఉల్లిపాయలు, అలాగే టమాటా మొత్తం వేసేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం వేసి మొత్తం ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 1 విజిల్ సరిపోతుంది, లేకుంటే మరీ మెత్తగా అయిపోతాయి.
మీరు కుక్కర్లో వద్దు అనుకుంటే పప్పు ఉడికిన తర్వాత ఒకసారి ఎనిపేసి సాంబార్కి సరిపడా నీళ్ళు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి ఉడికించి తాలింపు పెట్టుకుంటే సాంబార్ బాగుంటుందండి. సాంబార్కి అయితే పెట్టేశాను కదా, ఈలోపు బెండకాయ తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. బెండకాయలు ఈ విధంగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి. స్టవ్ నుంచి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని చుట్టుపక్కల మిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒకసారి వేయించేసుకొని బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. కావాలంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి ఒకేసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇవి 2 స్టవ్ పైన పెట్టేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి అయితే వచ్చానండి. బట్టలు అయితే వేసేస్తున్నాను. మాకు డైలీ సాయంత్రమే వస్తాయండి నీళ్ళు వచ్చేటప్పుడే బట్టలు ఉతుక్కుంటాము. ఎందుకంటే బాడిగోళ్ళకి నీళ్ళు సరిపోవనేసి సాయంత్రమే ఉతుక్కుంటాము. నీళ్ళు వచ్చేటప్పుడే మిషన్లో అయితే బట్టలు వేసేసేస్తున్నాను. బట్టలు వేసిన తర్వాత మళ్ళీ జాడిచ్చేది రామాయణం ఒకటి కదండి, అందుకే బట్టలన్నీ వేసేస్తున్నాను. బట్టలు అయితే వేసేసానండి. లిక్విడ్ అయితే వేస్తున్నాను. లిక్విడ్ చాలా తక్కువగా వేస్తానండి. నేను సర్ఫ్ ఎక్సెల్ లిక్విడే వాడతాను. కొద్దిగా వేసినా కూడా చాలా క్లీన్ అవుతాయండి బట్టలు అయితే. వేసేసి 2 రౌండ్లుగా వేస్తానండి. పెద్దవాళ్ళకి సపరేట్, పిల్లలకి సపరేట్ అయితే వేస్తాను. వేసి ఆన్ చేశాను. ఈలోపు మా బాబు చూసారా స్ప్రైట్ తెచ్చుకొని తాగుతుంది. వీడు వచ్చేసి మా ఆడబిడ్డ కొడుకు. అన్నం తినే టైంలో స్ప్రైట్ ఎందుకు మా తాగుతున్నావు అంటే కొంచెం తాగుతానమ్మా అంటుంది. పిల్లలైతే ఎక్కడ తీసినవి అక్కడ పెట్టరండి, అక్కడ పడేస్తుంటారు. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే స్కూల్కి వెళ్ళకుండా మనకి డబుల్ పని. ఈలోపు సాంబార్ కూడా విజిల్ వచ్చేసింది, ఆఫ్ చేశానండి. బెండకాయ ఒకసారి కలిపేసి వచ్చేసానండి. బుక్ తీసి కాసేపు హోంవర్క్ ఏమన్నా చేయమ్మా అంటే స్ప్రైట్ తాగుతూ కూర్చుంది. మనం తాగొద్దన్నవి మనం తినొద్దన్నవే ఇష్టంగా తింటారండి పిల్లలు. సన్నగా చినుకులు అయితే పడుతున్నాయి బయట, అందుకే టవల్లన్నీ బయట వేసానండి. అవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఎండ ఉంటుంది, లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. సాంబార్ అయితే ఉడికిపోయింది. తాలింపు కోసము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపు వేయడమేనండి. ఇందులో మీరు కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయలు కానీ ఏమీ వేయట్లేదు. తాలింపు అయితే వేగిపోయి సాంబార్ కూడా తాలింపు అయితే పెట్టేశాను. ఇలా చేసినట్లయితే సాంబార్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చింతపండు పులుసు పోసేసుకుంటే సరిపోతుంది. పోసేసి ఒక ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. బెండకాయ కూడా చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. ఉడికేటప్పుడు మనం ఉప్పు వేసామంటే కొద్దిగా జిగురుగా అవుతుందండి. ఉప్పు చివరిగా వేసుకుంటే సరిపోతుంది. బెండకాయ 80% కుక్ అయిన తర్వాత కొబ్బరి కారం వేసేసి ఒకసారి కలిపేసుకొని చివరిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దించేసి మొత్తము భోజనానికి అయితే కూర్చునేసాము. మా పిల్లలైతే భోజనం చేయట్లేదండి, వద్దు తర్వాత తింటామన్నారు. అందుకే మా ఆడబిడ్డ కొడుకు నేను మా వారు అయితే భోజనం చేస్తున్నాము. ఇంతేనండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.